నమస్కారం. ఈరోజు మనం చాలా మామూలు విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే వినడం. కానీ దీన్ని కొత్త కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం రోజంతా ఏవేవో శబ్దాలు వింటూనే ఉంటాం కదా. అయితే మనం నిజంగా ఆలకిస్తున్నామా? అసలు వినడానికి ఆలకించడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా మనం ముఖ్యమైన తేడాన్ని గమనించాలి. అదేంటంటే, కేవలం చెవులతో వినడానికి, మన పూర్తి ఉనికితో, మన పూర్తి అస్తిత్వంతో ఆలకించడానికి మధ్య ఉన్న తేడా. చూడండి, వినడం అంటే హియరింగ్ అదొక శారీరక ప్రక్రియ. చెవులు శబ్దాన్ని లోపలికి తీసుకుంటాయి అంతే. కాని ఆలకించడం అంటే లిస్నింగ్, అది మన పూర్తి చైతన్యంతో చేసే పని, మన మొత్తం ఉనికితో గ్రహించడమన్నమాట. ఒక పాత మాట ఉంది, చెవి అస్తిత్వానికి ద్వారమని. ఎంత బావుందో కదా. ఆలోచించి చూస్తే మనం కళ్ళు మూసుకోగలం, మాట్లాడకుండా ఉండగలం, కాని చెవులని మూయలేం. అవి ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని నిరంతరం కలిపి ఉంచే ఒక ద్వారం అన్నమాట. సరే, మరి మన ఉనికితో వినడమంటే ఏంటి? అది మన మనస్సుని దాటి ఇంకా లోతైన అభ్యాసంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యాఖ్యానం లేకుండా వినడమే విముక్తి. వావ్! ఎంత శక్తివంతమైన మాటో కదా. అంటే విన్నదాన్ని విన్నట్టుగా, ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా వినగలిగితే అదే నిజమైన స్వేచ్ఛ అంట. వ్యాఖ్యానం లేకుండా వినడం అంటేంటి? సింపుల్గా చెప్పాలంటే, మన మనస్సు జోక్యం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా వినడం. ఎలాంటి విశ్లేషణ, ఎలాంటి తీర్పు, ఎలాంటి జోక్యం లేకుండా జస్ట్ వినడమంతే. అంటే ఈ లోతుగా ఆలకించే స్థితికి మనం ఈ మధ్య బాగా వింటున్న మైండ్ఫుల్నెస్ అనే పదానికి పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే రెండూ ఒక్కటే. రెండింటిలోనూ మనం వర్తమానంలో పూర్తిగా ఉంటాం. సరే, ఈ స్థితి ఇంత పవర్ఫుల్ అయితే మరి మనం ఎందుకు ఎప్పుడూ అలా ఉండలేకపోతున్నాం? దీనికి అడ్డంకి ఏంటి? నిజానికి దీనికి నిరంతరం అడ్డుపడేది ఒకే ఒక్క ప్రధానమైన శక్తి. అదేంటో తెలుసా? అవును, మన మనసే. ఆగకుండా ఆలోచించే మనసే మనం స్వచ్ఛంగా ఆలకించకుండా అడ్డుపడుతుంది. ఎలాగంటే, ఏదైనా శబ్దం వినపడగానే మనసు వెంటనే రంగంలోకి దిగిపోతుంది. తన దగ్గరున్న ముందస్తు అభిప్రాయాలు, పక్షపాతాలు, ఇష్టాయిష్టాలు ఇలాంటి ఫిల్టర్లన్నీ వేసి దాన్ని వడపోస్తుంది. అది మంచిదా చెడ్డదా అని తీర్పులిచ్చే ఒక ఫ్యాక్టరీలా పనిచేస్తుంది. దాంతో ఉన్నది ఉన్నట్లుగా వినడం ఆగిపోతుంది. దీన్నో చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకుందాం, మనం మంచి పాట వింటున్నాం, హాయిగా ఉంది. ఇంతలో పక్కనే ఎవరో డమ్డమని డప్పుకొట్టడం మొదలుపెట్టారు. వెంటనే మన మనసుకి చిరాకొస్తుంది. ఛీ, ఈ డప్పు శబ్దం ఆపితే బావుండు అని కోరుకుంటుంది. ఇక్కడ మనసు ఏం చేస్తోంది? ప్రతిఘటిస్తోంది. కాని నిజంగా ఆలకించే స్థితిలో ఉన్నవాళ్లకి ఆ పాట, ఆ డప్పు శబ్దం రెండూ ఆ క్షణంలో ఉన్న మొత్తం సౌండులో భాగమే. అక్కడ ప్రతిఘటన ఉండదు, స్వీకరణ మాత్రమే ఉంటుంది. చూసారా తేడా? మనసు అంతరాయాన్ని సృష్టిస్తే ఉనికి సంపూర్ణతను అంగీకరిస్తోంది. మరి ఇలా ఆలకించటం వల్ల మనలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి? గౌతమ బుద్ధుడు ఏమన్నారంటే, కరుణ చూపించడానికి అత్యున్నతమైన మార్గం ఒకరి మాటల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆలకించడమేనట. ఎందుకంటే ఎవరైనా తమ బాధను చెప్పుకుంటున్నప్పుడు మనం సలహాలివ్వకుండా, తీర్పులు చెప్పకుండా కేవలం వాళ్లు చెప్పేది వింటే చాలు, వాళ్ల సమస్య సగం తీరిపోతుందట. మనం వాళ్ళకిచ్చే ఆ స్పేస్, ఆ అటెన్షన్, అదే వాళ్లకు కావలసిన హీలింగ్. వాళ్ల సమస్యల్ని మనం పరిష్కరించక్కర్లేదు, అవి వాటంతటలే కరిగిపోతాయి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోనే ఇంకాస్త లోతుకు వెళ్దాం. ఇక్కడ ఆలకించడమనేది మరో స్థాయికి చేరుకుంటుంది. ఆలోచించి చూడండి, నిజమైన ఆలకించడమంటే ఏంటి? ఏ జోక్యమూ లేకుండా నిశ్శబ్దంగా గమనించడం. మరి సాక్షిగా ఉండడమంటే అదే, నిశ్శబ్దంగా ఏ జోక్యమూ లేకుండా గమనించడం. అంటే ఈ రెండూ వేర్వేరు కావు, ఒక్కటే. ఇదే మనల్ని గొప్ప ఆధ్యాత్మిక సత్యం దగ్గరకు తీసుకెళ్తుంది. చూసేవాళ్లు, చూడబడేది రెండూ వేరు కాదు, ఒక్కటే. అనుభవించేవాళ్లు, అనుభవం రెండూ కలిసిపోతాయి. ఆ విభజన అనేది తొలగిపోతుంది. అంటే అంతిమ లక్ష్యమేంటంటే, నేను వింటున్నాను అనే భావన కూడా పోవాలి. వినేవాళ్లు మాయమైపోయి కేవలం ఆ వినడమనే ప్రక్రియ మాత్రమే మిగలాలి. నడిచేవాడు కరిగిపోయి నడక మాత్రమే మిగిలినట్టు. ఎంత లోతైన ఆలోచన కదా ఇది.